ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు వారిలో దేశభక్తిని, మత సామరస్యాన్ని పెంపొందించడమే ప్రకాశం బాలోత్సవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్య అన్నారు. కలెక్టర్ మరియు కార్యక్రమానికి కూడా వెన్నుదన్నుగా నుంచి 32 విభాగాలు, కల్చరల్ విభాగాలకు సంబంధించి 15 విభాగాల్లో 47 విభాగాలు. రెస్ట్రిక్షన్స్ లేకుండా అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఒక కామన్ వేదిక ఇచ్చినది చాలా ఒక అభినందనలు ఒక విషయము. ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్క టీచర్స్ కూడా ఇవాళ జరుగుతున్న ఈవెంట్స్ గురించి మీ స్కూల్స్లో వెళ్ళి మీ పిల్లలకి చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు పిల్లల్ని ఇలాంటి ఒక ఈవెంట్స్కి రెడీ చేసి తీసుకురావాల్సిన కోరుతున్నాను. ఈ ఈవెంట్ని ప్రాపర్గా మీడియా మిత్రులందరూ కూడా ప్రాపర్గా కవర్ చేస్తే ఖచ్చితంగా చూసిన పిల్లలు ఇలాంటి ఈవెంట్స్లో ఇంకా ఎక్కువ పాల్గొని వాళ్ళకున్న టాలెంట్స్, స్కిల్స్, ఈ కాంపిటేటివ్ స్పిరిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి వేదికలు భవిష్యంలో వస్తుందని ఎలాంటి సందేహం లేదు. ఈ కార్యక్రమంకి వచ్చిన అన్ని గెస్టులందరికీ కూడా స్పెషల్గా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది స్పాన్సర్ చేయడానికి వాళ్ళే ముందుకు వచ్చేసి పిల్లలకి కావాల్సిన బేసిక్ సదుపాయాలు, ఈ టెంట్లు, ఈ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్, స్టేజెస్, ఫుడ్ ఇదన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఈ పిల్లలకి ఏదైనా ఒక కార్యక్రమం పెట్టి ముందుకు వచ్చిన ముఖ్య మన వెంటనే జిల్లా పరిషత్ నుంచి 4.5 లక్షల రూపాయలు విడుదల చేయడానికి ఏర్పాటు చేసాం. మన జిల్లా పరిషత్ నుంచి దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంది. అలాంటి పిల్లలను ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చి వారిలో నిద్రాణమైన ప్రతిభను వెలికి వస్తుందన్న తల్లిదండ్రులు కూడా పిల్లలను బాలోత్సవం నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మనం చూడలేకపోతున్నాం. నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం కావాలని అనుకుంటున్నారు. అసలు ఒక్కొక్కసారి చూస్తే, ఒకసారి నేను దోర్నాల దగ్గర ఒక గురుకుల పాఠశాల, ట్రైబల్ గురుకుల పాఠశాలకు వెళితే ఒక 4వ తరగతి పిల్ల చూద్దాం అయినా అని చెప్పి అమ్మాయి నీకు తెలిసిన చెట్ల పేరు చెప్పమన్నా. అస్సలకి ఏ బాటనీ లెక్చరరు అన్ని పేర్లు చెప్పలేదు. షూర్ అసలుకి ఆ అమ్మాయి చెప్పే ఆ చెట్ల గురించి మనకు తెలియదు కూడా తెలియదు. హౌ గ్రేట్ షీ ఈజ్, ఎంత గొప్ప వ్యవహారం చెప్పండి. నాకు ఇప్పటికి కూడా అమ్మాయి ఎప్పుడైనా అప్పుడప్పుడు గోడల మధ్యలో క్లాస్ చెప్పినట్టుగా ఈ బాలోత్సవాలను చాలా బాకండి. అసలు మీరు ముందు తర్వాత ఇందులో పాల్గొన్న టీచర్లు కూడా మారిపోవాలి. వీళ్ళు చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్లుగా మారిపోవాలి.
చిన్న చిన్న వస్తువులతోటి ఎన్ని రకాలుగా మనకి సృజనాత్మకతని మన బయట తీసే విధంగా ఎన్ని రకాలుగా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారంటే చివరికి చంద్రయానంలో రీసెంట్గా వెళ్ళిన చంద్రయానంలో రోబోట్ దానికి సంబంధించి కూడా వాళ్ళు ఆ రోజున మనం డిస్ప్లే చేయడం జరిగింది. అంటే చిన్న చిన్న వస్తువులతోటి మన పెద్ద పెద్ద ఇంజనీర్లుగా మరి వాళ్ళే పెద్ద పెద్ద ఇంజనీర్లు అవ్వబోతుంది కూడా. మీలో ఉండే టాలెంట్నే మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేస్తుంది కూడా. కాబట్టి ఈ టాలెంట్ని ఈ రోజున అంటే మన గౌరవ సీఎం గారు కూడా పిల్లలు బాగా చదువుకోవాలి, చదువే మీ యొక్క నిర్దేశాన్ని మీ యొక్క భవిష్యత్తుని కూడా నిర్ణయించేది చదువు ఒక్కటే అని చెప్పి మరి మన యొక్క సీఎం గారు కూడా అనేక రకాల కార్యక్రమాలు అనేక రకాల పథకాలను కూడా పెట్టి మిమ్మల్ని డెవలప్ చేసే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుందని చెప్పడంలో మరి ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి తోడుగా ఈరోజు మనం చూసినట్లయితే ఆడుదాం ఆంధ్ర ఆ యొక్క కార్యక్రమాన్ని చూసినట్టు చాలా మంది విలేజెస్లో కూడా గ్రామ సచివాలయం మన వస్తువు తెచ్చింది ఏం లేదు, పోయేటప్పుడు మనతోటి ఏమి రాదు. వచ్చేది ఏంటంటే మనం చేసిన పనులు. మనం బ్రతికేదే తక్కువ కాలం. ఈ తక్కువ కాలం ఆనందంగా ఉండాలంటే అందరూ మంచి పనులు చేయాలి. ఆ విధంగా ఈ సమాజాన్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత పెద్దల పైన ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మనకేమైనా జరిగినప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతామో మిగిలిన అందరూ కూడా మనలాంటి వాళ్ళని దీంతో ప్రతి ఒక్కరు మంచి ఆలోచనతో మంచి మనసుతోటి నిద్ర లేచినప్పటి నుంచి మంచి చేయాలనేటటువంటి రజకుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని రజక సాధికార కమిటీ నాయకులు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 11 నిర్వహించనున్న బీసీల భరోసా బాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రజక సోదరులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఓ రజక సోదరులారా, బీసీలారా, మీకు సిగ్గుందా? మీకు సిగ్గుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి మనల్ని గౌరవించిన పార్టీ, మనల్ని ఆదరించే పార్టీ, మనల్ని ప్రేమించే పార్టీ తెలుగుదేశం పార్టీ, మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే మనము గత ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రజకులకు రజక కార్పొరేషన్ ద్వారా 7,000 గ్రూపులకు సబ్సిడీ రుణాలు అందించాడు. 820 దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ యూనిట్ ఇచ్చాడు. మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 15 లక్షల మంది రజకులుంటే కేవలము 80,000 మందికి చేదోడు పథకం ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? వ్యత్యాసం చూడండి. మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నామని చెప్పేసి, తెలుగుదేశం పార్టీకి మనందరూ బీసీలు మద్దతుగా ఉన్నారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన పథకాలని ఆదరణ పథకం రద్దు చేశాడు, కార్పొరేషన్ రుణాలు రద్దు చేశాడు, విదేశీ విద్యని రద్దు చేశాడు, మరి పెళ్లి కానుకలు రద్దు చేశాడు, సిల్క్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ కూడా ఎత్తేసాడు, మరి అలాగే బీసీ స్టడీ సర్కిల్స్ని ఎత్తేసాడు, మరి బీసీ భవన నిర్మాణాన్ని నిలిపివేశాడు, కమ్యూనిటీ హాల్స్ని రద్దు చేశాడు, చంద్రన్న కానుకని రద్దు చేశాడు. మరి ఈరోజు మరి ఫిషరీస్కి బీసీల నుండి ఫిషరీస్కి కూడా హ్యాచరీ చేపల కింద పిల్లల పెంపకం చేపలను కూడా చెరువుల నుంచి రద్దు చేశాడు. బోట్ల ఆధునీకరణకు సాయము ఎత్తేసాడు. చూడండి, మన మంచి కోరి మన ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో కూడా రేపు మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాలని చెప్పి బీసీ సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మనము ఈరోజు మరి మాకు రజకుల్లో ఒక శాసన మండలిలో దువ్వారపు రామారావు గారిని మరి నియమించి రజకులకు స్థానాన్నిచ్చి గౌరవించింది నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీల గొంతు కొయ్యటానికి బీసీలని మరి రాజకీయ డ్రామా ఈ ఎలక్షన్ టైంలో బీసీ జనగణన అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తామంటే కొత్తగా కొత్త డ్రామా మొదలుపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి నాటకాలు గమనించండి. మరి పూర్తి కాకుండానే మరి ఎస్సీలని ఎస్టీలని బీసీలని మోసేస్తుండగా ఎస్సీలని
మరి నేను అంబేద్కర్తో సమానం అని చెప్పుకొని విజయవాడ మరి గ్రౌండ్లో ఆ ప్రాంగణంలో మరి అంబేద్కర్ గారి మినీ ప్రాంగణంలో శృతివనం అని చెప్పేసి అంబేద్కర్ శృతివనం అని చెప్పేసి అది పూర్తి కాకుండానే ఎస్సీలు కూడా మరో మోసం చేయడానికి ఈ టైంలో ఓపెన్ చేసి నేను ఎస్సీల బాంధవుణ్ణి, బీసీల బాంధవుణ్ణి, ఎస్టీల బాంధవుణ్ణి, మైనార్టీ బాంధవుని అని చెప్పేసి ఒక ప్రేరేపణ కపట ప్రేమను కురిపిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి మరి మనందరం కలిసి కూడా తిప్పి కొట్టి సమయం ఆసన్నమైంది. కాబట్టి రాబోయే భావితరాల భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసికట్టుగా వేదికగా ముందుకు రావాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ నెల 15న చేపట్టనున్న మహాసూర్య యజ్ఞంలో ఉపసంహరించుకోవాలని హేతువాద సంఘం డిమాండ్ చేసింది. దానికి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడిని చంద్రశేఖర్ బాబుని, యూత్వాద మాజీ జిల్లా అధ్యక్షుడిని. నేను మాట్లాడటం ఏంటంటే, ఇవాళ ఒక జిల్లా అధికారి ఫస్ట్ లౌకికతత్వం ఉండాలి మీరని చెప్తుంటే దానికి ఈయన ఒక మత విధానాలతో చొప్పించి హై స్కూల్లో ఈ రకంగా చేయటము అంత భావికరమైన విషయం కాదు. దానికి డ్రిల్ మాస్టర్లు ఉంటారు. ఆ విద్యార్థులకి మంచి పొజిషన్గా ఫిట్నెస్ రావాలంటే డ్రిల్ మాస్టర్లు ఉండాలా, డ్రిల్ మాస్టర్ చేత చేయించాలే. కానీ ఈయన పోయి ఒక అధికారిగా పోయి సూర్యయజ్ఞం చేయటం అనేది చాలా మంచి పద్ధతి కాదు. దాన్ని ఆయన విరమించుకోవడం చాలా మంచిది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. 51 హెచ్ ఆర్టికల్ని ఆయన్ని తొంగలో తొక్కేసినట్టు ఏ జిల్లా కలెక్టర్ కూడా ఈ విధంగా చేయలేదు. ఈయన చేస్తున్నా అంటే ఆయన ధైర్యానికి మేము అసలు ఏం చెప్పాలో తెలియదు. దీన్ని కానీ ఎక్కువగా ఆయన చేసినట్లయితే మేము కోర్టు కూడా వెళ్ళిపోయి హేతువాదుల తరఫున మేము దీనికి వ్యవహారం చేస్తాం. దయచేసి ఆయన ఆపమని మేము కోరుతున్నాము. మనది సెక్యులర్ స్టేట్ అంటే రాజ్యాంగ పాలనలో ఎక్కడ మతపరమైన ఆచారాలని చొప్పించకూడదు. మతపరమైన ఆచారాల కోసం 5 పైసలు కూడా ఖర్చు పెట్టకూడదు. అదే లౌకికవాదం యొక్క విధానం. అయితే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఈ నెల 15వ తేదీ ఒంగోలు పోలీస్ గ్రౌండ్స్లో మహాసూర్యయజ్ఞం నిర్వహిస్తానని ఒక ప్రకటన ఇచ్చాడు. దానికి జీవో కూడా రిలీజ్ అయింది. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒక ఐఏఎస్ ఆఫీసరు, లౌకిక విధానాన్ని కాపాడాల్సిన ఐఏఎస్ ఆఫీసరు మతపరమైన మహాయజ్ఞాన్ని ఏ రకంగా చేస్తాడు? ఈ తక్షణమే విరమించుకోవాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం. అంతేకాదు విద్యార్థులకు లౌకిక విధానం నేర్పాలి. అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు అక్కడికి వస్తారు. మహాయజ్ఞం చేయటం ఏంటి? కాబట్టి లౌకిక విధానాన్ని కాపాడాల్సిన బాధ్యత ఐఏఎస్ ఆఫీసర్కి ఉంది. తక్షణమే ఈ మహాసూర్యయజ్ఞాన్ని ఆపాలని హేతువాద సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నారాయణ వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు ఏపీ హేతువాద. అంతేకాదు మిత్రులారా, మనకి జిల్లాలో 20-25 లక్షల మంది పౌరులు ఉన్నారు, జనం ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఏదైనా సమస్య వస్తే జిల్లా కలెక్టర్ గారికి వచ్చి సమస్య తీర్చాయని అడుగుతారు. మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారే రాజ్యాంగ విరుద్ధంగా ఈ రకంగా ప్రవర్తిస్తుంటే ఎవరికి విన్నవించుకోవాలి? ఎవరికి మేము చెప్పుకోవాలి? ముఖ్యమంత్రికి చెప్పుకోవాలన్నా? ఆయన మనకు అందడు, ఎమ్మెల్యేలకే అందడు, ఇక మామూలు పౌరులకి ఏమంటాడు. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ మహాసూర్యయజ్ఞాన్ని ఆపాలి. లేదా దాని పేరు మార్చుకోండి. ఎక్సర్సైజ్, వ్యాయామం, కసరత్తు ఉంది. మన డ్రిల్ మాస్టర్లు నేర్పుతారు హై స్కూళ్ళలో, ఆ పేర్లో పెట్టుకోండి. యోగా అనేది ఒక అశాస్త్రీయమైన భావజాలము. యోగా అనేది మనల్ని వెనక్కి తీసుకుపోయి. నగరంలోని రంగారెడ్డి చెరువు వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నేత్రపరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Yeah.
గోవింద వికాసవాడ గోవింద గోవింద. లోకే దేవదుష్టాముదారాం పురుషోదవిర్వా తస్య పరాణి తపసాముదంతమాజాంతరాజాస్య వాక్యా ఉపైవమాం దేవసగణం జ్యేష్ఠామహీనాశ్రయామ్యహం అభూతిమసమృత్యుంజాశ్రీం ఈశ్వరీం సర్వభూతానాం కామిహోమక్వయే శ్రియం సత్యేర్ అలక్ష్మీర్మేనస్య తాం త్వాం గుణే ఆదిత్యవరమే తమవన్యాసః రాధుర్పుత్రోస్మ్యాశ్రేస్మి విశ్వాయ ఓం దివ్యాసాయ శ్రీవేంకటేశాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం సర్వజ్ఞానవన్యాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం కారుణ్యమూర్తయే శ్రీవేంకటేశాయ రమ్యాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం కారుణ్యమూర్తయే శ్రీవేంకటేశాయ నమః. ఓం భవవాసాయ నమః. ఓం రుచిదర్శిలాయ శ్రీవేంకటేశాయ నమః. పాతుమాతు ఓం హరి ఓం శివయః జన్నో ఇంద్రో బృహస్పతిః నమో రుద్రః దేవాంతే రదత్తవన్నో యస్తైవం బ్రాహ్మణో విద్యా. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment.